ఈ రోజు వీడియోలో మనం వారాహిదేవి ఆషాఢ నవరాత్రులు మనకు రాబోతున్నాయి కదా. ఆ సమయంలో మనం వెలిగించవలసిన ఒక ముఖ్యమైన దీపం ఉందండి. ఈ దీపం వెలిగించడం వల్ల మనం అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఎంతటి ముండి అప్పులైనా కూడా త్వరగా తీరిపోయే అద్భుతమైన మనకు పరిష్కార మార్గాలు అయితే కనబడతాయి. అలాగే మన జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మనకి అద్భుతమైన ఒక మంచి జీవితాన్ని ఆ వారాహి అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు. అయితే ఈ వీడియోలో మనం ఆ ముఖ్యమైన దీపం ఏంటి, ఎలా వెలిగించాలి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో వారాహిదేవి పూజా కిట్ అనేది నేను 1 మంత్ బ్యాక్ పెట్టానండి. చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ లో అనేది జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు పైన కనిపించే స్క్రీన్ మీద నెంబర్ 9663805006 నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఏమైనా పూజా సామాగ్రి కావాలన్నా కూడా నేను అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి. ఇక మనం కొత్తగా అనేది మీ అందరి సహకారంతో వెబ్సైట్ అనేది కొత్తగా లాంచ్ చేశాను తెలిసిందే. గ్రూప్ లో కూడా నేను అప్డేట్ చేశాను. అలాగే షార్ట్స్ కూడా నేను పెట్టాను. అయితే ఈ వెబ్సైట్ నేమ్ ఏంటంటే www.sripanchamipujaneeds.in. ఎందుకు ఈ వెబ్సైట్ అంటే చాలా మంది వాట్సాప్ గ్రూప్ లో నన్ను అక్క ఫొటోస్ షేర్ చేయండి, కాస్ట్ షేర్ చేయండి అని అడుగుతూ ఉంటారు. అయితే నాకు అవి వెతుక్కొని మళ్ళీ ఆ ఫొటోస్ షేర్ చేయడం అవన్నీ నాకు అంత తెలియట్లేదండి. ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది, ఆ ఫోన్ లో అంత నాలెడ్జ్ అనేది నాకు లేదనమాట. అందుకని ఈ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మా బాబు హాలిడేస్ కి వస్తే వాడి చేత వెబ్సైట్ అనేది డిజైన్ చేయించాను. కాబట్టి ఈ వెబ్సైట్ లో నేను ఇప్పుడు చెప్పే www.sripanchamipujaneeds.in లోకి వెళ్ళి మీకు కావాల్సిన పూజా సామాగ్రి అనేది హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అక్కడ మీకు 500 అబోవ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఉంటుంది. మనకి వాట్సాప్ లో అయితే కొంచెం డిఫర్ ఉంటుంది. అలాగే వెబ్సైట్ లో అయితే మీకు అక్కడ 500 అబోవ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంది. మీరు ఒకసారి అవన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. నేను స్క్రీన్ మీద ఇచ్చే ఈ వెబ్సైట్ అలాగే మన వాట్సాప్ నెంబర్ చాలా మందికి తెలిసింది. అంటే వాట్సాప్ లో చేయాలనుకున్న వాళ్ళు వాట్సాప్ లో చేయొచ్చు. లేదు మా ఫొటోస్ ప్రైస్ మేము ఇంకా కూడా ఏమైనా చూడాలనుకుంటున్నాము అనుకుంటే వెబ్సైట్ ని మీరు చూడొచ్చు. వెబ్సైట్ లో చాలా మందికి కొంచెం ఆర్డర్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు వాట్సాప్ ని మెసేజ్ చేసేయండి. వాట్సాప్ ఎప్పుడు కూడా నేను అవైలబుల్ ఉంటాను. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ దీపం ఏంటంటే ఏం లేదండి, ఇదిగో నవధాన్య దీపం కనిపిస్తుంది కదా. ఈ నవధాన్యాలు అనేవి మనం వారాహిదేవి పూజా కిట్ లో అనేది నేను మీకు అందరికి కూడా ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు వారాహిదేవి పూజా కిట్ ఆర్డర్ చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్న ఏ షాప్ అయినా వెళ్ళి నవధాన్యాలు తెచ్చుకోండి. ఈ నవధాన్యాన్ని ఏం చేయాలి అంటే ఇందులో మనం నవధాన్య దీపం వల్ల నవగ్రహాల యొక్క దోషాలు ఏమైనా ఉన్నా, వాటి వల్ల మనకి ఏర్పడే కష్ట నష్టాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి. మనకి ముఖ్యమైన రోజులు కదండి రాబోతున్నాయి. అవే ఆషాఢ నవరాత్రులు మనకి జూన్ 26 నుంచి అంటే 26 గురువారంతో ప్రారంభమయ్యి మనకి జూలై 4 వరకు అంటే జూలై 4 వరకు ఈ వారాహి నవరాత్రులు ఉన్నాయి. ఇవి చాలా విశేషమైనవి. చాలా మంది అనుకుంటారు వారాహి దేవిని పూజించకూడదని. పూజించవచ్చండి, కానీ కొన్ని నియమాలు అనేవి తప్పకుండా పాటించాలి. అవి చాలా నియమ నిష్టలతో చేయవలసిన ఈ వారాహి నవరాత్రులు అనగానే మనం చాలా నియమంతో ఉండాలి. అలాగే ఈ ఆషాఢ వారాహి నవరాత్రులు అయితే ఈ వారాహి నవరాత్రుల్లో మామూలు నవరాత్రుల్లో మనం ఉదయం పూజ చేస్తాము, కానీ ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత మనం పూజ అనేది చేసుకోవాలి. వారాహిదేవి అనగానే మనకి అద్భుతమైన అమ్మవారు మనకి రూపం అనేది కళ్ళ ముందు వెంటనే మెదులుతుంది కదండి. ఆ వరాహ రూపంలో నల్లని మేని వర్ణంలో శంకు అలాగే గుణపం నాగలి ఇవన్నీ చేతిలో పెట్టుకొని అమ్మవారు గంభీరంగా కూర్చొని ఉండడం మన గుర్తుకొస్తుంది. అలాంటి అమ్మవారికి నవధాన్యాలతో ఈ 9 రోజుల్లోనే కాదండి, ఈ ఆషాఢ మాసంలో ఏ రోజైనా సరే దీపం పెట్టొచ్చు. ఆషాఢ మాసం మిస్ అయిన వాళ్ళు
మనం పంచమి తిథి ఉన్న రోజు, అష్టమి తిథి ఉన్న రోజు, లేదంటే పౌర్ణమి తిథి ఉన్న రోజు, అమావాస్య రోజు కూడా ఈ దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగించవచ్చు. అయితే మనం నియమాలు ఏంటి అంటే, వారాహి అమ్మవారికి నియమాలు ఏంటంటే చాలా శుచిగా శుభ్రంగా ఎంతో పవిత్రంగా ఉండాలండి. అంట్లు ముట్లు అనేవి ఇంట్లో అస్సలు ఉండకూడదు ఆ టైంలో. అలాగే మనం ప్రతిరోజు కూడా ఇంటిని మాప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. చక్కగా తల స్నానం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం తల స్నానం చేయాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు ఎప్పుడు కూడా ధూపంతో గుమగుమలాడుతూ ఉండాలి. మన వారైతే పూజకి తీసుకున్న వాళ్ళకి ఉల్గా సాంబ్రాణి ధూప కప్స్ కూడా అన్ని ఉంటాయి. చక్కగా మీరు ఏ రోజైతే నవధాన్య దీపం అంటే ఈ నవధాన్య దీపాన్ని వెలిగించడానికి డైలీ వెలిగించవచ్చు అంటే ఏదో ఒక రోజు వెలిగిస్తే సరిపోతుందండి. ఆషాఢ నవరాత్రుల్లో గాని లేదు అంటే పౌర్ణమి గాని ఏదో ఒక రోజు వెలిగిస్తే సరిపోతుంది. ప్రతిరోజు వెలిగించాల్సిన అవసరం లేదు. అయితే ఈ అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అలాగే దానిమ్మ గింజలు, చిలగడ దుంపలు, వడపప్పు, చలిమిడి, పానకం ఇవి నైవేద్యంగా పెట్టండి. చిలగడ దుంపలు అయితే మర్చిపోకండి. ఏదో ఒక రోజు తప్పకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదం ఉడికించి చక్కగా పెట్టండి. ఉడికించలేనివి పెట్టొచ్చు, కానీ ఉడికించి పెడితే ఇంకా మంచిది. అలా పెట్టడం. లేదంటే చిలకడ దుంపతో మీకు ఏమైనా వెరైటీ తెలుసు అనుకుంటే అవి కూడా చేసి మనం పెట్టొచ్చు. ఈ విధంగా అమ్మవారికి చాలా నియమంగా నిష్టగా అనేది పూజ చేయాలి. చెడు మాట్లాడకండి, ఎవరితోటి గొడవలు పడకండి, ఇంట్లో గొడవలు పడకండి, చికాకు పడకండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. నాన్ వెజ్ గాని మధు మాంసాలు గాని ఇంట్లో ఉండకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకుంటే చాలా మంచిది. నవరాత్రులు చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఒక్కరోజు చేసే వాళ్ళు కూడా ఈ నియమాలు అనేవి పాటించాలి. 9 రోజులు చేసే వాళ్ళైనా ఒక్కరోజు చేసే వాళ్ళైనా ఈ నియమాలు, ఆషాఢ నవరాత్రి కాదు ఎప్పుడు ఈ దీపం వెలిగించాలనుకున్నా, అమ్మవారిని పూజించాలనుకున్నా ఈ నియమాలు అనేవి పాటించాలి. ఇంకా ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే చక్కగా ఒక రాగి గాని, ఇత్తడి గాని, వెండి గాని, ఏదైతే పూజకు ఉపయోగించుకుంటారో పళ్ళెం, ఇనుము గాని, స్టెయిన్లెస్ స్టీల్ గాని, అలాగే ఇప్పుడు జర్మన్ సిల్వర్ వస్తుంది, అవి యూజ్ చేయకండి. రాగి, ఇత్తడి, వెండి మీకు ఏది వీలైతే అది అనేది పెట్టుకోండి. ఇంకా అది కూడా మీ దగ్గర లేదు, ప్లేట్ లేదనుకుంటే చక్కగా అరిటాకు ఉంటుంది కదా, అరిటాకును అనేది చక్కగా వేసుకుని కూడా మీరు దీపాన్ని వెలిగించవచ్చు. చక్కగా మీరు ఏదైతే ప్లేట్ తీసుకున్నా శుభ్రం చేసేసుకొని 9 చోట్ల అనేది పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేయండి. వేసిన తర్వాత ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నవధాన్యాలు అనేవి దాని మీద పరవండి. ఈ విధంగా పరవండి. పరిచే ముందు మీకు వీలండి మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే తమలపాకులు 9 తమలపాకులు తొడుములు తుంచేసి ఆ తమలపాకులు అనేవి దాని మీద పరిచి దాని మీద ఈ నవధాన్యాలు అనేవి వేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారిని మనసారా మీ కోరిక ఏంటో గట్టిగా దృఢ సంకల్పంతో అమ్మవారిని మనస వాచ కర్మణ వేడుకోండి తీరాలని చెప్పేసి. ఆ తర్వాత ఒక ప్రమిద, మన వారాహి పూజ అయితే ప్రమిద ఉంటుంది. ఆ ప్రమిదను ముందుగానే శుభ్రంగా కడిగి పసుపు నీళ్ళల్లో కడిగేయండి. కడిగేసి దానికి కూడా 9 చోట్ల లేదు అంటే 3 చోట్ల బొట్లు అనేవి పెట్టండి. పెట్టి అందులో ఆవు నెయ్యి గాని లేదు అంటే నువ్వుల నూనె గాని వేసి మనం దీపం అనేది వెలిగించాలి. ఆ విధంగా ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని చక్కగా వేసేయండి. వేసేసి మీరు రెండిట్లో ఏదున్నా పర్వాలేదు అది వేయండి. వేసిన తర్వాత పసుపు ఒత్తు ఒకటి, ఎరుపు ఒత్తు ఒకటి, రెండింటిని కలిపి ఒక వత్తిగా చేయండి. దాన్ని అందులో వేసి ప్రమిదలో వేసి చక్కగా మీరు దీపాన్ని వెలిగించండి. వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ నవధాన్య దీపం దగ్గర మీరు పూజ చేసుకోండి. అష్టోత్తరం గాని, వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మీరు పూజ అనేది చేసుకోండి. ఇలా చేయడం వల్ల నవగ్రహ శాంతి జరిగి మన జీవితంలో ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ దీపం వెలిగించిన తర్వాత మనం ఇంకొక ముఖ్యమైన పని చేయాలండి. తీపి పటిక, మన దగ్గర తీపి పటిక ఉంటుంది. ఆ తీపి పటికని ఒక 4 గుళ్ళు అనేవి తీసి ఆ దీపంలో వేయండి. ఇలా చేయడం వల్ల కూడా మనకి అంటే అగ్ని భగవానుడికి మనం నైవేద్యం సమర్పిస్తున్నాం అనమాట. ఆ విధంగా చేసి దీపాన్ని వెలిగించండి. మన జీవితంలో నవగ్రహాల యొక్క స్థితిగతులు సరిగ్గా లేకపోతే అప్పులు పాలవ్వడం, ఆర్థిక ఇబ్బందులు రావడం, ఇంట్లో సమస్యలు రావడం, కష్టాలు రావడం, దుఃఖాలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని తప్పకుండా ఏదో ఒక రోజు మీరు చూస్ చేసుకొని ఈ అద్భుతమైన నవధాన్య దీపాన్ని వెలిగించండి. ఆ ఫలితం అనేది మీకు
తెలుస్తుంది. ప్రతి వారం వెలిగిస్తాము, శుక్రవారాల్లో గాని, పంచమి తిథిలో గాని, అష్టమి తిథిలో గాని, ప్రతి అష్టమికి వెలిగిస్తాము, ప్రతి పంచమికి వెలిగిస్తాం, ప్రతి పౌర్ణమికి వెలిగిస్తాం, ప్రతి అమావాస్యకి వెలిగిస్తామన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి, వెలిగించొచ్చు. ఇక తర్వాత పూజ అంతా అయిపోయింది, నైవేద్యం తీపిదోపు నైవేద్యాలు సమర్పించడం అంతా అయిపోయింది, సాయంత్రం పూజ చేసేసుకుంటాం. ఈ నవధాన్యాల్ని ఏం చేయాలి, మరుసటి రోజు ఉదయాన్నే ఈ నవధాన్యాల్ని తీసి నీళ్లలో అనేది నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వాటితో నానబెట్టిన వాటిలో కొంచెం బెల్లం, అరటిపళ్ళు కలిపి, మీకు గోవులు అంటే ఆవులు గనక మీకు అవైలబుల్ ఉన్నాయి అంటే ఆవులకు పెట్టండి. లేదు అనుకుంటే ఈ నవధాన్యాల్ని పక్షులకి గాని, చీమలకు గాని వేయండి. చాలా చాలా మంచిది. ఇలా చిన్న విషయం, ఈ చిన్న సులభమైన దీప పరిహారాన్ని పాటిస్తే తప్పకుండా మన జీవితంలో ఏవైతే ఆర్థిక ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నాయి, కష్టాలు వెంటాడుతున్నాయి అంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అమ్మవారిని మనం పూర్తి భక్తి శ్రద్ధలతోటి, నమ్మకంతో, మెయిన్ నమ్మకంతో అనేది మనం పూజ చేయవలసి ఉంటుంది. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదండి. మీకు దగ్గరలో వెళ్తే 30 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి నవధాన్యాలు, అంతకన్నా ఎక్కువ ఉండవు. అవి తెచ్చుకొని చక్కగా దీపాన్ని వెలిగించండి. అలాగే మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ అవనియండి, లేదు అంటే మన వెబ్సైట్ లో అయినా సరే మీరు ఆర్డర్ చేసుకుని హ్యాపీగా తెచ్చేసుకోవచ్చు. ఇక ఆషాఢ మాసం పూజా కిట్, వారాహిదేవి పూజా కిట్ అయితే పెట్టాను. ఇప్పుడు ఆషాఢ మాసం పూజా కిట్ అంటే ఆషాఢ మాసంలో వచ్చే మనకి అమావాస్య అవ్వచ్చు, లేదంటే పౌర్ణమి పూజకు అవ్వచ్చు, లేదు అంటే అష్టమి పూజకు అవ్వచ్చు, ఇలా మైత్రేయి ముహూర్తం, సంకష్ట చతుర్థి, వీటికి సంబంధించిన పూజా సామాగ్రిని ఒక కాంబోలో తయారు చేసి మీకు అందించాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా కావాలంటే త్వరలో అనేది నేను వీడియో పెడతాను. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ లో కూడా నేను అవైలబుల్ లో అనేది ఉంచుతాను. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చిందంటే మాత్రం అలా వెళ్ళిపోకండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.